ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్ముళ్ళు అయితే చూసేసారు కదండి. అవునండి, నేను ప్రతిసారి టికెట్ బుక్ చేసినప్పుడు ఏవైతే ట్రిక్స్ ఫాలో అయ్యానో ఆ ట్రిక్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. నేను చాలా చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తాను అండ్ ఈ ట్రిక్స్ ఫాలో అయితేనే నాకు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం నాకు అంటే ఇప్పుడు వచ్చి ఎప్పుడు టికెట్ దొరకలేదు అన్నది అవ్వలేదన్నమాట. సో ఆ ట్రిక్స్ ఏంటన్నది నేను 1 by 1 ఈ వీడియోలో చెప్పేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రేపు మనకి 18న మనకి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి కదండి అక్టోబర్ మంత్కి. సో ఆటికి అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒకసారి లక్కీ డిప్కి సెలెక్ట్ అయితే మినిమం 6 months గ్యాప్ ఉండాలన్నమాట. సో ఆ గ్యాప్ ఉంటేనే మనం ఎలిజిబుల్ అవుతామన్నమాట లక్కీ డిప్ వేసుకోవడానికి. అంటే మీరు మామూలుగా వేసుకోవచ్చు, బట్ స్టిల్ మీకైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వలేరనమాట. సో చాలామంది భక్తులకి ఈ విషయం తెలియక లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఈ విషయాన్ని భక్తులందరూ గమనించుకోగలరు. ఇదండి ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనము సిఆర్ఓ దగ్గర లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే కూడా వేయకూడదా అని చెప్పేసి అనుకుంటే వేయొచ్చు. అంటే ఆఫ్లైన్లో మనకు వచ్చినా పర్లేదు, కానీ ఆన్లైన్లో వస్తే మాత్రం మినిమం మనకి 6 months గ్యాప్ అన్నది ఉండాలన్నమాట. అలా అయితేనే మనం లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయొచ్చండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఒకప్పుడు కాపీ పేస్ట్ చేసి మనం డీటెయిల్స్ని ఫాస్ట్గా పేస్ట్ చేసేసి మనం ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అలా లేదండి, అలా అవ్వట్లేదు, కాపీ పేస్ట్ ఆప్షన్ అయితే అవ్వట్లేదు అనమాట. సో భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోగలరు. అంటే కాపీ పేస్ట్ చేసేసుకుందాం మనం రేపు అని చెప్పేసి ప్రీ ప్లాన్డ్గా ఉంటారు కదా. ఈ డిప్కి ఏమవ్వదు, కానీ ఆ తర్వాత మనకి ఆజిత్ సేవలకు కానీ లేకపోతే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కానీ ఆ ముందు రిలీజ్ అయ్యే టికెట్స్కి ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఈ డిప్కి మనకి లేట్ అయినా పర్లేదు, ఎందుకంటే 2 days టైం ఉంటుంది అండ్ ఎనఫ్ టైం ఉంటుంది మనకి. సో నేను చెప్పేవి ఏవైతే అన్ని టికెట్స్కి మనకి టికెట్స్ బుక్ అవ్వాలి అంటే మీరు ఈ ట్రిక్స్ అన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది లక్కీ డిప్ కూడా మనం పేమెంట్ చేసేయాలా ముందే టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు ముందే అని అడుగుతున్నారు. లేదండి, మీరు లక్కీ డిప్కి ఎటువంటి పేమెంట్ ముందు చేయాల్సిన అవసరం లేదు. మీకు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితేనే మీకు మెసేజ్ వస్తుందన్నమాట. మెసేజ్ వస్తే ఆ మెసేజ్కి మీ 24 hours టైంలోని లక్కీ డిప్కి ఏదైతే మీరు ఒకవేళ సేవకు సెలెక్ట్ అయితే ఆ సేవకు మాత్రమే మీరు పేమెంట్ చేసి మీ టికెట్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంతేగాని ముందే టికెట్కి మనం ఈ డిప్లో పార్టిసిపేట్ చేయాలంటే డబ్బులు ఏం పే చేయవసరం లేదనమాట. సో ఇవ్వండి నేను చెప్పాలనుకుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్స్ మీతో చెప్తానండి, ఎందుకంటే సో దట్ మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా మీకు అంటే ఎలాంటి ఎర్రర్ రాకుండా స్మూత్గా అయిపోతుంది అనమాట ఆ టైంలో ప్రాసెస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే లాగిన్ చేసుకుంటారు. లాగిన్ చేసుకున్న తర్వాత సేమ్ పర్సన్ ఏ పర్సన్కి అయితే టికెట్ తీస్తారో ఆ పర్సన్ టికెట్ వేరే వాళ్ళు ట్రై చేస్తే కనుక అలా బుక్ అవ్వదండి. సో మనకు సమ్ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటనేది నాకు పర్టికులర్గా గుర్తులేదు, కానీ టికెట్ అయితే బుక్ అవ్వదండి. సో ఒక్కసారి ఒక్కరు మాత్రమే ఒక పర్సన్కి ట్రై చేయాలి. సో ఇప్పుడు నేను ఒక పర్సన్కి ట్రై చేస్తున్నానంటే, ఇప్పుడు ఎక్స్ అన్న పర్సన్కి నేను ట్రై చేస్తున్నానంటే ఇంకొక పర్సన్ ఎవరైతే టికెట్ ట్రై చేస్తున్నారో ఆ ఎక్స్ అన్న పర్సన్కి ట్రై చేయకూడదు. సో ఇదండి నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి అయితే రెస్పాండ్ అవుతాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీ ఒక్క లాగిన్తోనే కాకుండా మీ ఇంట్లో అట్లీస్ట్ 2 mobile numbers అయినా ఉంటాయి కదా. 2 mobile numbersతో మీరు లాగిన్ అవ్వండి. డిఫరెంట్ బ్రౌజర్స్లోని లాగిన్ అయ్యి ఎవరికైతే తక్కువ టైం పీరియడ్ చూపిస్తుందో వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ అంటే ఫాస్ట్గా టికెట్ డీటెయిల్స్ అవన్నీ అంటే పర్సన్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసుకొని ఫాస్ట్గా ట్రై చేసేసేయండి. ఒక ఆప్షనే కాకుండా బ్యాకప్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకున్నారంటే దేనికి టైం పీరియడ్ తక్కువ చూపిస్తుందో ఆ తక్కువ చూపించిన దాంట్లో మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే 10 o'clockకి లాగిన్ అవ్వకుండా మీరు ముందే ఒక 5 minutes ముందు లాగిన్ అయ్యి మీరు ఎవరికైతే టికెట్స్ తీయాలనుకుంటున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ ఒక దగ్గర రాసుకోండి. సమ్ బేసిక్ డీటెయిల్స్ ఏం అడుగుతారంటే నేమ్, ఆధార్ నెంబరు అండ్ అడ్రస్ ఎక్కడ అండ్ పిన్ కోడ్, ఇవే అండి అడిగేవి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒక దగ్గర రాసేసుకున్నారంటే మీకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఆ టైం అప్పుడు మీరు ఫాస్ట్గా ఇంకా డీటెయిల్స్ అన్నీ చూసి ఎంటర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే అప్పటిలాగా కాపీ పేస్ట్ ఆప్షన్ లేదు కాబట్టి. సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే వీలైనంత వరకు మీరు టికెట్ ప్రాసెస్ తెలిసినా మీరు ఎంత త్వరగా లాగిన్ అయినా ఇంకేమైనా కూడా మనకి నెట్ అనేది సరిగ్గా లేకపోతే మనం మంచి నెట్వర్క్లో కూర్చోకపోతే మనకి అస్సలు
జీరో అండి, జీరో పాసిబిలిటీ, అసలు టికెట్స్ అయితే బుక్ అవ్వమన్నమాట. సో మెయిన్ థింగ్ ఇది ఒక్క పాయింట్ అయితే మిస్ అవ్వకండి. సో నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. నేను ఫాలో అయ్యే టిప్స్ అన్నీని. ప్రతిసారి నాకు టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఏ విధంగా నాకు హై ఎందుకు ఉన్నాయి అంటే ఆ ఛాన్సెస్ అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో మోస్ట్లీ నేను ఏది మిస్ అవ్వలేదని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ పాయింట్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా తెలుసుంటే ఖచ్చితంగా కింద కమెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. నెక్స్ట్ టైం నేను చెప్పినప్పుడు కవర్ చేయడానికి ట్రై చేస్తాను, ఆర్ ఎల్స్ ఆ కమెంట్స్ని పిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఎవరైతే టికెట్స్ బుక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదండి. అండ్ ఎవరికైతే ఐఫోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో ఆ ట్రిక్ వల్ల మీరు డైరెక్ట్గా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకోకుండా జస్ట్ మనం ఒక సింగిల్ లెటర్ కానీ ఒక సింగిల్ నెంబర్ కానీ టైప్ చేస్తే ఎంటైర్ ఆధార్ నెంబర్ రావడం అండ్ ఎంటైర్ నేమ్ రావడం జరుగుతుందన్నమాట. ఆ ట్రిక్ ఏంటి అనేది ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తున్నాను. సో దాంట్లో చూసేసేయండి. ఐఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సర్చ్లోని జనరల్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. జనరల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందికి వెళ్తే అక్కడ మనకి కీబోర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ కీబోర్డ్ మీద టెక్స్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పేసి క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద మనం ఫ్రేజ్ అంటే ఏదైతే నేమ్ ఇస్తే దానికి షార్ట్ కట్ మనం ఏదో పెట్టుకోవాలన్నమాట. సో టికెట్ మనము నేమ్ ఎంటర్ చేస్తున్నప్పుడు మనం ఆ షార్ట్ కట్ జస్ట్ ఒక లెటర్ యాడ్ చేస్తే చాలు, మనకి ఆ ఫుల్ నేమ్ వచ్చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం నెంబర్ కూడా అంతే, ఒక నెంబర్ పెట్టుకొని ఏ నెంబర్ షార్ట్ కట్ నెంబర్ ఒకటి పెట్టుకుంటాం కదా, ఆ నెంబర్ ఒకటి టైప్ చేస్తే మిగతా నెంబర్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇదండి. ఇప్పుడు ఈడిప్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతున్నాయి కదండి, దాంట్లో మనకి సెలెక్ట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎక్కువ రావాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మీరు అక్కడ ఉన్న సేవలు అన్నిటికి అన్ని డేట్స్కి సెలెక్ట్ చేసుకోండి. అలా చేసుకున్నారంటే మీకు అంటే ప్రాబిలిటీ ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో ఏ రోజైనా ఏ సేవ అయినా పర్లేదు అనుకుంటే కనుక ఇలా మీరు ట్రై చేయొచ్చు, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఒక సేవ ఒక పర్టికులర్ రోజు కన్నా అన్ని సేవలు అన్ని పర్టికులర్ అంటే అన్ని రోజుల్లో మనం బుక్ చేసుకుంటే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఈ ట్రిక్ ట్రై చేయండి ఖచ్చితంగా. సో ఇవ్వండి నాకు తెలిసినవన్నీ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ మీరు వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయగలరు. అండ్ హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ వీడియో ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటుందండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్, బాయ్.